తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. సంగీతం, సాహిత్యం, సంస్కృతి కలిస్తేనే సమాజం. సంస్కృతి అంటే సమ్యక్ కృతీతి సంస్కృతి అంటారట. అంటే బాగు చేసేటువంటిది సంస్కృతి అని. మనల్ని, మన జీవన విధానాన్ని, మన చుట్టూ ఉండేటువంటి వ్యవస్థని బాగు చేయడానికి నిరంతరము ఏ ప్రాంతమైనా, ఏ ప్రదేశమైనా, ఏ దేశమైనా అక్కడి సంస్కృతి ఎంతో ప్రభావం చేస్తుంది. వాటికి సంగీతము, సాహిత్యము గనక తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు. అందుకోసమే ప్రజలందరూ సుఖశాంతులతో విరాజిల్లినటువంటి సమయాల్లో ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఉచ్చస్థితిలో ఉండేవి. భవిష్యత్తు సంగీతం, సాహిత్యం, సంస్కృతితో వర్ధిల్లాలని చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నము ఈ తెలుగాట. ఈ తెలుగాటలో ఈనాటి ప్రత్యంత పోటీలో పాల్గొనడానికి వచ్చినటువంటి పోటీదారులని ఇప్పుడు మీకు పరిచయం చేసుకుందాం. తెలుగాట ఇదొక తిరకాటం. ప్రాథమిక స్థాయిలో పోటీపడి అర్హత సాధించి ఈనాటి ఈ ప్రత్యంత పోటీకి వచ్చిన మీకు ముందుగా స్వాగతం. ప్రత్యంత పోటీకి మీరు సంసిద్ధులై ఉంటారని అనుకుంటూ, మీ సంసిద్ధత మీరు వ్యక్తపరచడానికి ముందు మన ప్రేక్షకులకి మీ గురించి ఇంతకు ముందు తెలియనటువంటి వివరాలు తెలియజేయండి. శర్మ గారు. నమస్కారం అండి. నేను అనంతపురం జిల్లా తాడిపత్రి నుండి వచ్చాను. తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠంలో తర్కశాస్త్రం చదువుకుంటూ ఉన్నాను. తెలుగు మీద నాకు అభిమానం ఏర్పడడానికి ముఖ్య కారకులు మా తండ్రి గారు. చిన్నప్పటి నుండి ఆయన శతకంలోని పద్యాలు, భాగవతంలోని పద్యాలు మొదలైనవి నేర్పించటం, వాటి అర్థాలు, ఆ కవి యొక్క ఊహను ఈయన దాదాపుగా చేరుకొని ఆ కవి దేన్ని ఊహించుకుంటూ చెప్తున్నాడు అనేది చెప్తూ ఆయన పరవశుడు అవ్వడంతో పాటు స్వవశుడు అయ్యి మమ్మల్ని కూడా ఆ పారవశ్యానికి గురి చేసేటువంటి వారు. చాలా సంతోషం అండి. బాలాజీ గారు. నా పేరు బాలాజీ అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. తెలుగు మీద మమకారమే నన్ను ఈ షో వరకు రప్పించింది. కవిత గారు. నమస్కారం అండి. నా పేరు కవిత. నేను చిత్తూరు జిల్లా కలకడ మండలం నుండి వచ్చాను. నేను మొదటి నుండి ఓరియంటల్ కళాశాల, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదవడం వల్ల తెలుగు భాష మీద అభిమానం ఎక్కువ. అలాగే తెలుగు భాషలోని సంస్కృతి సంప్రదాయాలను, ఆ భాషలోని మాధుర్యాన్ని సమాజంలోని అందరికీ తెలియజేయాలని నిర్వచించే ఈ తెలుగాట ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి సిలికానాంధ్ర TV9 వారికి ప్రత్యేక వందనాలు. కవిత గారు ధన్యవాదాలు. ధనంజయ్ గారు. నమస్కారం అండి. నా పేరు పతివాడ ధనంజయరావు. మాది విజయనగరం జిల్లా సాలూరు మండలం అని మీకు ముందే మనవి చేసుకున్నాను. తెలుగు పైన నాకు అభిమానం పెరగడానికి, ఇక్కడ వరకు రావడానికి ప్రధాన కారకులు మా నాన్నగారని చెప్పున్నాను. రెండవ స్థానం హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి జరుగుతుంది. ఎందుకంటే మమ్మల్ని అందరినీ ప్రోత్సహించింది, ఎంతోమందిని తెలుగాట వరకు తీసుకొచ్చింది. ఏ కార్యక్రమంలోనైనా తెలుగుకు సంబంధించి, సంస్కృతికి సంబంధించి, దేనికి సంబంధించిందైనా మమ్మల్ని ముందుండేలాగా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఇందులో ప్రధాన పాత్ర వహిస్తుంది. సంతోషం ధనంజయ్ గారు. ఈ తెలుగాట ప్రత్యంత పోటీలో 3 ఆవృత్తాలుంటాయి. మొదటిది తిరకాటం, రెండోది రెట్టింపు తిరకాటం, ఆఖరిది అంతిమ తిరకాటం. ఈ మూడిటిలో 25 ప్రశ్నలుంటాయి. ఈ 25 ప్రశ్నల్లో అత్యధిక గుణాలు సంపాదించుకున్నటువంటి ఒక్కరు మాత్రమే తుదిపోరుకి అర్హత సంపాదిస్తారు. ప్రాథమిక పోటీల్లో 4 నుంచి 2 ఇక్కడికి వచ్చారు. ఈ రోజున 4 నుంచి 1 వెళ్తారు. మొదటి ఆవృతము తిరకాటంలోని అంశాలేమిటో చూద్దాం. రాజ్యాలు, కథలు, శ్రీశ్రీ, కూచిపూడి. శర్మ గారు, తొలి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. శ్రీశ్రీ 100. సిప్రాలి పేరు వినగానే గుర్తుకు వచ్చే శ్రీశ్రీ రచించిన శతకం ఏమిటి? ధనంజయ్ గారు. సిరిసిరిమువ్వ శతకం. సిరిసిరిమువ్వ శతకం సరి అయినటువంటి సమాధానం ధనంజయ్ గారు. మీరు 100 గుణాలతో ఈనాడు మీ ఖాతా ప్రారంభించారు. తరువాతి ప్రశ్న అడిగే అవకాశం ధనంజయ్ గారు మీది. రాజ్యాలు 100. రెడ్డి రాజ్య స్థాపకుడు ఎవరు? బాలాజీ గారు. ప్రోలయ వేమారెడ్డి. ప్రోలయ వేమారెడ్డి సరి అయినటువంటి సమాధానము. 100 గుణాలు గెలుచుకున్నారు. తరువాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం బాలాజీ గారు మీది. కూచిపూడి 100.
కూచిపూడిలో ఉన్న కళాక్షేత్రం ఎవరి పేరు మీద కట్టారు? బాలాజీ గారు. సిద్ధేంద్ర యోగి. శ్రీ సిద్ధేంద్ర కళాపీఠము సరి అయినటువంటి సమాధానము. 100 గుణాలు గెలుచుకున్నారు బాలాజీ గారు. తరువాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. శ్రీశ్రీ 300. శ్రీశ్రీ మహాప్రస్థానానికి చలం రాసిన ముందు పాట పేరేమిటి? కవిత గారు. యోగ్యతా పత్రం. యోగ్యతా పత్రం సరి అయినటువంటి సమాధానము. 300 గుణాలు గెలుచుకున్నారు కవిత గారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. కథలు 100. కథా నిలయం స్థాపించిన కథకుడు ఎవరు? తెలుగు వాళ్ళయి ఉండి కథా నిలయము దాని వెనకాల ఉన్నటువంటి కృషి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీ కాళీపట్నం రామారావు గారు తెలుగు కథలన్నీ ఒక చోటకి చేర్చాలి అని అందుబాటులో ఉండి అచ్చైనవి అచ్చు కానటువంటివన్నీ కూడా ఒక నిరంతర కృషితో ఒక కథా నిలయం స్థాపించి ఆ కథలన్నిటినీ సేకరిస్తున్న మహానుభావులు కాళీపట్నం రామారావు గారు. తరువాతి ప్రశ్న అడిగే అవకాశం శర్మ గారు మీది. కూచిపూడి 300. ఈ చిత్రంలో ఉన్న ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు ఎవరు? బాలాజీ గారు. వెంపటి చిన్న సత్యం. పద్మభూషణ్ గురు వెంపటి చినసత్యం గారు. 20వ శతాబ్దంలో కూచిపూడి గ్రామం నుండి ఖండాంతరాలకు తీసుకువెళ్ళినటువంటి గొప్ప గురువు గారు వెంపటి చినసత్యం గారు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం బాలాజీ గారు మీది. రాజ్యాలు 500. ప్రౌఢదేవరాయలు అని పిలువబడిన సంగమ వంశ రాజు ఎవరు? ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? సరి అయిన సమాధానము 2వ దేవరాయలు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం బాలాజీ గారు. కూచిపూడి 500. కూచిపూడి నాట్యంలో ముఖ్యమైన అంశాలు చెప్పండి. ధనంజయ్ గారు. భామా కలాపం, గొల్ల కలాపం. భామా కలాపం, గొల్ల కలాపం, కూచిపూడి యక్షగానాలు సరి అయినటువంటి సమాధానము. 500 గుణాలు గెలుచుకున్నారు ధనంజయ్ గారు. తరువాతి ప్రశ్న అడిగే అవకాశం మీది. కథలు 300. మొగలాయి కథలని రచించిన వారు ఎవరు? ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? సురవరం ప్రతాపరెడ్డి గారు సరి అయినటువంటి సమాధానము. తరువాతి ప్రశ్న అడిగే అవకాశం కవిత గారు. రాజ్యాలు 300. సర్వజ్ఞ సింగ భూపాలుడు ఏ రాజ్య వంశానికి చెందిన పాలకుడు? ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? సరి అయిన సమాధానము రేచర్ల పద్మనాయక వంశం. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం ధనంజయ్ గారు. కథలు 500. తెలుగు కథకి అంతర్జాతీయ స్థాయి తెచ్చిపెట్టిన గాలివాన కథా రచయిత ఎవరు? శర్మ గారు. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. తప్పు సమాధానం. బాలాజీ గారు. పాలగుమ్మి పద్మరాజు. పాలగుమ్మి పద్మరాజు గారు సరి అయినటువంటి సమాధానం. ఈ ఆవృతంలో ఆఖరి ప్రశ్న శ్రీశ్రీ గారి మీద 500 గుణాలకి. శ్రీశ్రీ ఆత్మకథ పేరు చెప్పండి. కవిత గారు. అనంతం. అనంతం సరి అయినటువంటి సమాధానము. మీరు 500 గుణాలు గెలుచుకున్నారు కవిత గారు. ఈనాటి ఈ ప్రత్యంత పోటీలో మొదటి ఆవృతం పూర్తయ్యేసరికి శర్మ గారు ఇంకా ఖాతా ప్రారంభించలేదు. బాలాజీ గారు 1000 గుణాలు, కవిత గారు 800 గుణాలు, ధనంజయ్ గారు 600 గుణాలతో ఉన్నారు. రెట్టింపు తిరకాటంలో 100, 1000 గుణాలు సంపాదించుకునే అవకాశం ఉంది. దానికి మీరు సిద్ధమవ్వండి. నాటి రెట్టింపు తిరకాటంలో ఉన్న అంశాలు సాహిత్య పురస్కారాలు, పోతన, అలంకారాలు, సంగీతం. తొలి ప్రశ్న అడిగే అవకాశం శర్మ గారు మీది. పోతన 200. పోతన రాసిన దండకం పేరేమిటి? శర్మ గారు. భోగిని దండకం. భోగిని దండకం సరి అయినటువంటి సమాధానము. దాంతో 200 గుణాలు గెలుచుకుని మీరు కూడా మీ ఖాతా ప్రారంభించారు. తరువాతి ప్రశ్న అడిగే అవకాశం కూడా మీదే. సాహిత్య పురస్కారాలు 200. 2016వ సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన వారు ఎవరు?
ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? పింగళి చైతన్య చిట్టగాంగ్ విప్లవ వనితల మీద రాసినటువంటి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం బాలాజీ గారు మీది. పోతన 600. ఇందు గలడందు లేడని సందేహము వలదు అనే పద్యాన్ని పోతన తన భాగవతంలో ఏ పాత్ర ద్వారా చెప్పించారు? కవిత గారు. ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు సరి అయినటువంటి సమాధానము. 600 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం కవిత గారు మీది. అలంకారాలు 200. భాగ్యనగరంలో ఉన్న భవనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ వాక్యంలో ఉన్న అలంకారం చెప్పండి. శర్మ గారు. అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి అలంకారము సరి అయిన సమాధానము. 200 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం శర్మ గారు మీది. సంగీతం 200. ఈ చిత్రంలో కనిపిస్తున్న సంగీత వాయిద్యము ఏమిటి? ధనంజయ్ గారు. మృదంగం. మృదంగము సరి అయినటువంటి సమాధానము. 200 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. సాహిత్య పురస్కారాలు 600. 2014వ సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత ఎవరు? ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? శ్రీ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం కవిత గారు మీరు. అలంకారాలు 600. సంసార సాగరంలో ఈదటం చాలా కష్టం. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏమిటి? ధనంజయ్ గారు. రూపకాలంకారం. రూపకాలంకారం సరి అయిన సమాధానం. 600 గుణాలు గెలుచుకున్నారు ధనంజయ్ గారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. సంగీతం 600. ఈ చిత్రంలో ఉన్న ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు వాగ్గేయకారులు ఎవరు? బాలాజీ గారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ. పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు సరి అయినటువంటి సమాధానం. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం బాలాజీ గారు మీది. సాహిత్య పురస్కారాలు. సాహిత్య పురస్కారాలు 1000. తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన కవివరేణ్యులు ఎవరు? కవిత గారు. విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ గారు సరి అయినటువంటి సమాధానము. 1000 గుణాలు గెలుచుకున్నారు కవిత గారు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం మీది. సంగీతం 1000. కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులు అని ఏ ముగ్గురు వాగ్గేయకారులను అంటారు? ధనంజయ్ గారు. త్యాగరాజు గారు, ముత్తుస్వామి గారు, శ్యామశాస్త్రి గారు. త్యాగరాజస్వామి వారు, ముత్తుస్వామి దీక్షితార్ గారు, శ్యామశాస్త్రి గారు సరి అయిన సమాధానము. 1000 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. పోతన 1000. అమ్మల గన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అని పోతన ఎవరిని స్తుతించారు? ధనంజయ్ గారు. దుర్గమ్మ. దుర్గాదేవి. దుర్గా సరి అయిన సమాధానము. 1000 గుణాలు గెలుచుకున్నారు ధనంజయ్ గారు. ఆఖరి ప్రశ్న అలంకారాలు 1000. నానార్థ పదాలతో విషయం చెప్తే ఏ అలంకారం అవుతుంది? కవిత గారు. శ్లేషాలంకారం. శ్లేషాలంకారం సరి అయినటువంటి సమాధానము. 1000 గుణాలు గెలుచుకున్నారు. ఈనాటి ప్రత్యంత పోటీలో 2వ ఆవృతం ముగిసేసరికి మాడుగుల శర్మ గారు 400 గుణాలు, బాలాజీ గారు 1600, కవిత గారు 3400, ధనంజయ్ గారు 3400. ఆఖరి ఘట్టమైనటువంటి అంతిమ తిరకాటంలో భాషాశక్తికే కాదు మేధాశక్తికి, మీ తోటి పోటీదారులు సంపాదించుకున్న గుణాలకి ఏ విధంగా మీరు పందెం కట్టగలిగితే ప్రత్యంత పోటీ నుంచి తుదిపోరికి అర్హత సంపాదిస్తారో వ్యూహరచన చేయండి. నాటి తెలుగాట ఈ ప్రత్యంత పోటీలో అంతిమ ఘట్టానికి చేరుకున్నాము. మీరు సిద్ధమా? సిద్ధమండి. ఈనాటి అంతిమ తిరకాటంలో అంశమేమిటో చూద్దాం. రచన శైలి ఎంత మొత్తం పందెం కట్టదలిచారో
అక్కడ వ్రాసి ముందుగా పక్కన పెట్టండి. ఆ ప్రశ్న ఏమిటో ఇప్పుడు చూద్దాం. అల్లిక జిగిబిగి అనేది ఏ కవికి సంబంధించిన రచనా శైలి? అర నిమిషం సమయం. సమయం అయిపోయింది. శర్మ గారు, మీ సమాధానం అల్లసాని పెద్దన. మీరు పందెం కట్టిన మొత్తము 100. బాలాజీ గారు, అల్లసాని పెద్దన. మీ పందెం 1600. 1600. కవిత గారు, మీ సమాధానం? అల్లసాని పెద్దన. మీ పందెం కట్టిన మొత్తం? 3400. అల్లసాని పెద్దన 3400 పందెం కట్టి. అల్లసాని పెద్దన 3400 పందెం కట్టారు. సో దాంతో శర్మ గారు 500, బాలాజీ గారు 3200, కవిత గారు 6800, ధనంజయ్ గారు 6800. ఈ ప్రత్యంత పోటీ నలుగురి నుంచి ఇద్దరి మధ్య రసవత్తరంగా ఉంది. కవిత గారు, ధనంజయ్ గారు సమాన స్థానంలో ఉన్నారు. మీ ఇద్దరిలో ఒకరిని నిర్ణయించడానికి నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను. అంశము ఛందస్సు. మీరు ఎంత పందెం కట్టదలిచారో అక్కడ రాయండి. విజేతని నిర్ణయించడానికి జరుగుతున్న మరో ప్రయత్నంలో వస్తున్న ప్రశ్న: అద్దంకి పండరంగని శాసనం ఏ ఛందస్సులో ఉంది? సమయం అయిపోయింది. మీరు పందెం కట్టిన మొత్తం 6800. 6800. సమాధానం తరువోజ. సరి అయినటువంటి సమాధానం. దానికి ఇప్పుడు ధనంజయ్ గారు ఏం రాశారో చూద్దాం. సర్వోజా 6800. ఇన్ని విడతలు జరిగినటువంటి తెలుగాటలో బహుశా ఈ విధంగా జరగటం మొట్టమొదటిసారి. ముచ్చటగా మూడోసారి మరో ప్రయత్నం చేస్తున్నాము. అంశము పదమే సింగారం. మీరు ఎంత పందెం కట్టదలిచారో అక్కడ రాయండి. ప్రశ్న: లెంకా అనే పదానికి గల అర్థమేమిటి? మీరు సమాధానం చెప్పకపోయినా మీ మొత్తం కోల్పోతారు. సమయం అయిపోయింది. కవిత గారు, మీ సమాధానం? చెంప. మీరు పందెం కట్టిన మొత్తం 13600. మేధావి. మేధావి. మీరు 13600 కట్టారు. 2 తప్పు సమాధానాలు. తిరిగి శూన్యానికి చేరుకున్నారు. మీరు సంపాదించుకున్నది ఏమీ మిగలలేదు కాబట్టి మీ ఇద్దరిలో విజేతని నిర్ణయించడానికి మరొక ప్రయత్నంగా ఈసారి ఈ ప్రశ్నకి 1000 గుణాలు, సరి అయిన సమాధానం రాస్తే 1000 గుణాలు సంపాదించుకుంటారు. ఇప్పుడు ప్రశ్న: విజయ విలాస కావ్యానికి తాపీ ధర్మారావు గారు రాసిన వ్యాఖ్య పేరేమిటి? సమయం అయిపోయింది. కవిత గారు? హృదయోల్లాస వ్యాఖ్య. సరి అయినటువంటి సమాధానము. మీరు 1000 గుణాలు గెలుచుకున్నారు. ధనంజయ్ గారు? హృదయోల్లాస వ్యాఖ్య. హృదయోల్లాస వ్యాఖ్య. మీరు కూడా 1000 గుణాలు గెలుచుకున్నారు. పురాణం అనే అంశం మీద ఈ ప్రశ్న ఉండబోతోంది. 1000 గుణాల వరకు మీరు పందెం కట్టుకోవచ్చు.
ఆ మొత్తాన్ని అక్కడ రాసి పక్కన పెట్టండి. ప్రశ్న: అజ్ఞాతవాసంలో భీముని పేరు ఏమిటి? కవిత గారు, మీ సమాధానం? వలనుడు. వలనుడు. మీరు పందెం కట్టిన మొత్తం 500. 500. ధనంజయ్ గారు, మీ సమాధానం? వంటగాడు 1000. వంటగాడు 1000. కవిత గారు, మీ సమాధానం తప్పు. దాంతో మీరు పందెం కట్టినటువంటి 500 గుణాలు కోల్పోయి 500 గుణాలతో మిగిలారు. ధనంజయ్ గారు, మీ సమాధానము తప్పు. దాంతో మీరు 1000 గుణాలు కోల్పోయి 0 అయ్యారు. వలనుడు కాదు, వలలుడు సరి అయినటువంటి సమాధానము. భీముడు అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి కాలంలో పేరు. మీరు పందెం కట్టినటువంటి సమాధానం తప్పైనప్పటికీ మీ ఆ వ్యూహంతో అత్యంత ఉత్కంఠభరితమైన పోటీలో కవిత గారు మీరు విజయం సాధించి తుది పోరుకి అర్హత సంపాదించారు. అభినందనలు. శర్మ గారు, బాలాజీ గారు, ధనంజయ్ గారు తెలుగాట చరిత్రలో చక్కటి పోటీనిచ్చారు. ధనంజయ్ గారు, ఈ తెలుగాట ఇలాంటి స్ఫూర్తితోనే కొనసాగిద్దాము. మనము ప్రేక్షకులకు ఇప్పుడు ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈనాటి తెలుగాట ఈ ప్రత్యంత పోటీ ఎంత ఉత్కంఠభరితంగా జరిగిందో మీరందరూ చూశారు. అటు ధనంజయ్ గారు, ఇటు కవిత పోటాపోటీగా అంతిమ తిరకాటాన్ని 4 సార్లు నిర్వహించవలసి వచ్చింది. కాకపోతే విచిత్రం ఏంటంటే చివరికి సరి అయిన సమాధానం కాకుండా తప్పు సమాధానం చెప్పి తప్పు సమాధానంతో తను చేసిన వ్యూహరచన వల్ల కవిత గారు అంతిమ పోటీకి అర్హత సంపాదించారు. ఆనాటి కౌటిల్యుని అర్థశాస్త్రంలో చెప్పిన నాటి నుంచి ఈనాటి వరకు మేధాశక్తితో పాటుగా మనకున్నటువంటి జ్ఞాన పరిజ్ఞానాలతో పాటుగా సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి వ్యూహాన్ని అమలుపరచవలసినటువంటి ఆవశ్యకతని ఈనాటి తెలుగాట మనందరికీ తెలియజెప్పింది. ఇలాంటి ఆటని ప్రోత్సహించిన మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలుగు. జై తెలుగు.